ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు టాలీవుడ్ నుండి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్, అలాగే వీటికి పోటీగా వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా మేజర్ గా బడ్జెట్ పరంగా గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ సినిమాలు ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సంక్రాంతి ఫేవరెట్ గా వస్తున్నప్పటికీ మరో సీనియర్ మూవీ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ రెండు సినిమాలతో పోల్చితే బడ్జెట్ పరంగా కొంచెం చిన్న సినిమానే అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 3 సినిమాల బజ్ ను ప్రకారం చూసుకుంటే సంక్రాంతికి 2 సినిమాలను డామినేట్ చేసే రేంజ్ బజ్ తో దూసుకుపోతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. అసలు ట్రైలర్ లాంటివేవి ఇంకా రిలీజ్ కాకుండానే సాలిడ్ బజ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దానికి ప్రధాన కారణం సినిమా ప్రమోషన్స్ అలాగే ఆడియో సూపర్ హిట్ అవ్వడమని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుండి వచ్చిన పాటలు విజువల్స్ గా ఎక్సలెంట్ గా ఉంటాయని చెబుతున్నా ఆడియో పరంగా అనుకున్న రేంజ్ రీచ్ అయితే సొంతం అవ్వలేదు. మొదటి రోజు రికార్డ్ వ్యూస్ రావడం, తర్వాత రోజుల్లో చాలా స్లోగా వ్యూస్ వస్తూ ఉండటంతో ప్రస్తుతానికి లాంగ్ రన్ ఆడియోకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉండగా మరోపక్క బాలయ్య డాకు మహారాజు నుండి వచ్చిన 3 పాటలు కూడా మిగిలిన 2 సినిమాలతో పోల్చితే వీకెస్ట్ అనిపించే విధంగా ఉన్నాయి. కానీ అదే టైంలో సంక్రాంతికి వస్తున్నాం నుండి వచ్చిన 3 పాటలు కూడా మొదటి రోజు వ్యూస్ తక్కువగా ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో స్టడీగా వ్యూస్ పెరుగుతూ మంచి రచన చేస్తూ ఓవరాల్ గా సినిమా మీద బజ్ ను మరింతగా పెంచేసింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మిగిలిన 2 సినిమాలకు టీజర్స్ అలాగే 1-2 ట్రైలర్స్ లాంటివి రిలీజ్ అయ్యాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి ఒక్క టీజర్ కూడా రిలీజ్ అవ్వలేదు. కేవలం సాంగ్స్ తోనే 3 సాంగ్స్ తోనే ఈ రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేయడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర అన్ని అనుకున్నట్లు జరిగితే మళ్ళీ F2 రేంజ్ లో సక్సెస్ ను వెంకటేష్ ఈ సంక్రాంతికి సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.